హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్ పీవైక్యూ మాస్టర్ సిరీస్లో పార్ట్ 7లో ఉన్నాం. పార్ట్ 6లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, అలాగే పార్ట్ 7లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇలాగే ప్రతిరోజు ఈ యొక్క సిరీస్ని ఫాలో అవడం వల్ల మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా అర్థమవుతాయి, అలాగే ఎగ్జామ్ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే షార్ట్ టైంలో షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేయాలి, షార్ట్ కట్స్ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? ప్రతిరోజు ఈ యొక్క సిరీస్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? టుడే పార్ట్ 7లో ఫస్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, if the voltage V across 10 ohms resistor is 10 volts. అక్రాస్ గా 10 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ V ఎంత ఇచ్చాడు? 10 volts ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ V ఎంత ఇచ్చాడు? 10 volts ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద వోల్టేజ్ E ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్ ఇన్ ద సర్క్యూట్ బిలో? ఏం అడిగాడు? E అడిగాడు. ఎక్కడ? వోల్టేజ్ సోర్స్ వాల్యూ అడిగాడు. ఇది అడిగాడు అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, చూడండి, నేను నిన్నే చెప్పాను ఇక్కడ ఏమి ఇచ్చాడు? V ఈజ్ ఈక్వల్స్ టు 10 volts ఇచ్చాడు. ఓకేనా? నేను నిన్నే చెప్పాను, డైరెక్ట్గా మీరు ఇచ్చిన వెంటనే డైరెక్ట్గా కేవీఎల్లో నోడల్ అనాలిసిస్ చూసుకోకండి, చిన్న క్లూని మనం పట్టుకోవాలి, పట్టుకొని ఆ క్లూ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు అంటే ఇది కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కాదా? ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? I ఈజ్ ఈక్వల్స్ టు V/R, 10/10 అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్ వచ్చింది. అంటే ఇది ఎంత వచ్చింది? 1 ఆంపియర్. అంటే చూడండి, ఇక్కడ నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇటు నుంచి 5 ఆంపియర్స్ వస్తుంది, ఇటు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ కాబట్టి వస్తుంది అనుకోండి, ఇది ఐఎస్ అనుకోండి సోర్స్ గా. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? అట్ నోడ్ దగ్గర అప్లై చేస్తే అట్ నోడ్ ఎక్స్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే అవుతుంది ఎంట్రింగ్ కరెంట్స్ ప్లస్ 5, లీవింగ్ కరెంట్స్ 1 amp. దెన్ ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 1 minus 5. దెన్ ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు -4 amperes. వచ్చిందా రాలేదా? అంటే మనం ఎజ్యూమ్ చేసుకునే డైరెక్షన్ ఏంటి? ఆపోజిట్ అనమాట. అంటే డైరెక్షన్ ఇది కాదు, ఇది కరెక్ట్ డైరెక్షన్ ఇది అని అన్నాడు. అంటే ఇలాగా 4 amps ఫ్లో అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇలా ఫ్లో అవుతే ప్రీవియస్గా ఉన్న ఐఎస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేసినా. ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి, ఎక్కడైతే కరెంట్ ఎంటర్ అవుతుందో అది వోల్టేజ్ ప్లస్ తీసుకోండి, ఇక్కడ నెగిటివ్ తీసుకోండి. నోటేషన్ నేను ఈ విధంగా తీసుకోండి, ఎందుకంటే రెసిస్టర్ కరెంట్ ఎంటర్ అవుతే రెసిస్టర్ అనేది ఏంటి? ప్యాసివ్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ పాజిటివ్ తీసుకుంటాను అండ్ నెగిటివ్ లీవ్ అయిన దగ్గర నెగిటివ్ తీసుకుంటాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అక్రాస్ ద 5 ohm రెసిస్టర్ అని అన్నాను అనుకో, ఏమవుతుంది? 5 ఇంటూ అందులో ఫ్లో అవుతున్న కరెంట్ 4, ఎంత? 5 4 జా 20 volts. వచ్చిందా లేదా? వోల్టేజ్ అక్రాస్ ద 5 volts ఇస్ 20 volts వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? 20 volts. ప్లస్ ఎక్కడ? ఇక్కడ ప్లస్, ఎందుకంటే కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇది మైనస్. ఓకేనా? వచ్చిందా రాలేదా? ఓకే, ఇది 10 volts. ఇది ఎలాగో తెలుసు, ఇది 10 volts. V ఈజ్ ఈక్వల్స్ టు 10 volts. 10 volts అవునా కాదా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఇక్కడ ఈ లూప్లో ఇలా కేవీఎల్ అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కే అంటే అప్లై కేవీఎల్ ఎలాగా? ఫస్ట్ నేను ఇన్నా నోటేషన్స్ ఎలా ఉండే అంటే ఇందులో స్టార్టింగ్ టర్మ్ ఏముంది? నోటేషన్ -C అంటే -C ఇలాగే వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ -20, నెక్స్ట్ ఇలా వచ్చిన ఇది -20 స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ ఇలా ఇక్కడికి వస్తే +V అంటే ఆటోమేటిక్గా ఇదంతా +10. ఆన్సర్ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి G ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈ నట్ తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఇవే అటు తీసుకెళ్ళండి. -E ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 20 - 10. దెన్ అప్పుడు ఏమవుతుంది? E ఈజ్ ఈక్వల్స్ టు -10 volts. ఆన్సర్ అంతా E ఈజ్ ఈక్వల్ టు -10 volts. వచ్చిందా రాలేదా? E ఈజ్ ఈక్వల్స్ టు -10 volts. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 32 క్వశ్చన్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కరెంట్ I5 ఇన్ amps ఫర్ ద గివెన్ నెట్వర్క్? కింద ఇచ్చిన డయాగ్రామ్లో ఆర్ నెట్వర్క్లో ఏదో ఒకటి, ఇందులో I5 అడిగాడు అంటే ఇది అడిగాడు. ఓకేనా? ఈజీ. ఇట్లాంటి ఏం అంటే జస్ట్ కేసీఎల్ అప్లై చేయడం వస్తే సాల్వ్.
కేసీఎల్ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్, అవునా కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది అప్లై చేయడం వస్తే ఈ యొక్క సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఎక్కడెక్కడ 1 2 అన్నీ అంటే ఇప్పుడు ఇది ఈ నోడ్ దగ్గర అప్లై చేయండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నోడ్ అనుకోండి. ఎట్ ఎక్స్ ఎంటరింగ్ కరెంట్స్ ఎట్ ఎక్స్ నోడ్, ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? I1 I2 I3 ఈ మూడు ఎంటర్ అవుతుంది. ఇది లీవ్ అవుతుంది కదా, ఇది లీవ్ అవుతుంది, బ్లూ కలర్ ఎంటర్ చేస్తాం. అంటే ఎంటరింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి? I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ I4. I1 ఎంత? 2 ప్లస్ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు I4. దెన్ I4 వస్తుందా లేదా? I4 ఈజ్ ఈక్వల్స్ టు 7 amperes. సారీ 5. I4 ఈజ్ ఈక్వల్స్ టు 11 amperes. 11 amperes వచ్చిందా రాలేదా? 11 amperes వచ్చింది. ఇది 11 amperes వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ దగ్గర రండి. ఇక్కడ ఏం అవ్వలేదు, అవునా కాదు? ఇక్కడ ఏం అవ్వలేదు. దీనికన్నా ముందు ఇక్కడ రెండు నోడ్స్ అన్నోన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడికి రండి. అయితే ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనుకోండి. జెడ్ అనుకుంటే ఏమవుతుంది? ఎట్ జెడ్ నోడ్, ఓకేనా? ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని I7 అనుకోండి, I9 అనుకోండి. ఎంటరింగ్ కరెంట్స్ ఏంటంటే I9, లీవింగ్ కరెంట్స్ I7 I8. ఇట్లా చూసుకున్నట్లయితే ఏమవుతుంది? 4 ప్లస్ 3 అంటే ఇది 7 amperes అవుతుంది. I9 ఎంత? 7 amperes. ఓకే, I9 ఎంత? 7 amperes. అంటే ఇది 7 amperes వచ్చింది. అంటే అప్పుడు ఈ నోడ్ దగ్గర ఈజీగా వస్తుందా రాదా? వస్తుంది, ఎందుకంటే అన్నీ తెలుసు. అట్లా ఒకటే అన్నోన్ కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్ నోడ్ ఎక్కడ? ఎట్ వై నోడ్ దగ్గర ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? I4, ఓకే, అదొకటే ఎంటరింగ్. లీవింగ్ కరెంట్స్ ఏంటి? I5, I6, I9. మనకు కావాల్సింది I5 కాబట్టి I5ని ఒక పక్కన ఉంచుకొని మిగిలినవన్నీ చేసుకోండి. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. I5ని ఉంచుకొని మిగిలినవన్నీ I6 ప్లస్ I9 మైనస్ I4 ఇట్లా రాసుకుంటే I6 ఎంత ఇచ్చాడు? I6 చూడండి 2 amperes ప్లస్ I9 ఎంత? 7 amperes. I4 ఎంత? I4 11 amperes మైనస్ 11 amperes. అంతే, ఎంత అవుతుంది? 9 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? మైనస్ 2 amperes ఈజ్ ద ఆన్సర్. మైనస్ 29. ఇదే కదా అడిగాడు, I5 కదా అడిగాడు, ఇదే కదా ఫైండ్ అవుట్ చేసాం. I5 ఫైండ్ అవుట్ చేసాం. ఆప్షన్స్లో ఉందా లేదు చూడండి. మైనస్ అంటే డైరెక్షన్ ఎక్కడో చిన్న తప్పు చేసినట్టున్నాం, ఒకసారి చూద్దాం. అవ్వండి. ఎంటరింగ్ కరెంట్స్ 3 I1 ప్లస్ I2 ప్లస్ I3. I4 ఈజ్ ఈక్వల్ 11 amperes. ఓకే, I9 ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3 7 amperes. నెక్స్ట్ ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? I4 ప్లస్, ఓకే, అన్ని లీవింగ్ కరెంట్సే. I5 మైనస్ I6 మైనస్ I9. సారీ, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తప్పు చేసాం. ఏం చేసాము? I5ని ఒకవైపు ఉంచుకున్నాము, ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు I4లోంచి ఇవన్నీ చూడండి, ఇక్కడ తప్పు చేసాము. ఏం తప్పు చేసాము చూడండి, ఏంటి? I4 మైనస్ I6 మైనస్ I9, ఓకేనా? ఇట్లా చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటి చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు I4 ఎంత ఇచ్చాడు? I4 11 amperes వచ్చింది మనకి. I6 ఎంత వచ్చింది? ఇచ్చింది 2 amperes వచ్చింది. నెక్స్ట్ I9 మనకి ఎంత వచ్చింది? 7 amperes వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ 2 amperes వస్తుంది. అర్థమైందా లేదా? అంటే చూడండి, చిన్న తప్పు చేయడం వల్ల ఎంతో మిస్టేక్ వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ లేదు. ఒకవేళ ఆన్సర్ ఇందులో -2 అని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది -2 ఇది 2 ఇస్తే మనం డైరెక్ట్గా -2 టిక్ పెట్టేస్తాం. అందుకే
కేర్ఫుల్గా చేయాలి. ఓకేనా? ఇందులో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 2 amperes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్, ఏ ఫ్యాక్టరీ రన్స్ ఇన్ 4 shifts ఆఫ్ 6 hours each. ఇన్ని షిఫ్ట్లు అమ్మా? 4 షిఫ్ట్లు, ఒక్కొక్కటి ఎంతమ్మా? 6 hours. ఇన్ కన్జ్యూమ్స్ 36 watts, 86 watts, 50 watts అండ్ 24 watts ఇన్ ఈచ్ షిఫ్ట్ రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ షిఫ్ట్ ఇది, సెకండ్ షిఫ్ట్ ఇది, అలాగే రెస్పెక్టివ్లీ అంటే దాని తర్వాత ఒకటి. ఓకేనా? క్యాల్కులేట్ ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద డే. ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. అవునా కాదా? పెర్ డే అంటే 24 hours కదా. ఓకేనా? ఫస్ట్ ఒక్కొక్కటి టోటల్ పవర్ కనిపెడదాం. ఫస్ట్ పవర్ అంతా P1 36 watts, సెకండ్ పవర్ 86 watts, P3 50 watts, P4 20 watts. అంటే పవర్ ఎంత అవుతుంది? P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 అలా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క షిఫ్ట్ ఎంత టైం అమ్మా? ఈచ్ టైము 6 hours అంట. ఇంటూ ఒక్కొక్కటి ఇంటూ 6 ఇట్లాగైనా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పీస్ అన్ని యాడ్ చేసి ఇట్లాగైనా చేయొచ్చు. మనం 6 కామన్ తీసుకుని అదే ఫార్ములా వస్తుంది కాబట్టి P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 టోటల్గా ఒక్కొక్కటి మొత్తం కాబట్టి 6 కామన్ తీసినా 6 వస్తుంది. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు యాడ్ చేయండి. 36 ప్లస్ 86 ప్లస్ 50 ప్లస్ 20 ఇంటూ 6. ఓకేనా? యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? యాడ్ చేయండి. ఇది ఎంత? 70 ప్లస్ 36 106 ప్లస్ 86 ఎంత? 192 ఇంటూ 6 ఎంత? 6 2 12, 6 9 54, 5 6 1 6 11 అంటే 1152 యూనిట్స్ ఏంటమ్మా? అలాగే ఇచ్చిన దాంట్లో కిలో వాట్స్లో ఇచ్చాడు, అవర్స్ అంటే ఆటోమేటిక్లీ కిలోవాట్ అవర్, ఎనర్జీ కిలోవాట్ అవర్. ఎందుకు దీన్ని ఎనర్జీ కిలోవాట్ అవర్? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 యూనిట్ అనుకోవచ్చు. ఓకేనా? ఎనర్జీలో యూనిట్స్ ఏంటి? పవర్ ఇంటూ టైం అంటే వాట్ సెకండ్స్ అని అంటారు, లేదు కొన్ని టైంలో కిలో వాట్ అవర్స్ అంటారు. ఇదేంటి? ఇది కమర్షియల్ యూనిట్ అని కూడా అంటారు. కమర్షియల్ యూనిట్. ఓకేనా? కమర్షియల్ యూనిట్ని కిలోవాట్ అవర్స్తో రిప్రజెంట్ చేస్తారు. అర్థమైందా లేదా? అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద కరెంట్ త్రూ ద 2 ohms రెసిస్టర్. 2 ohm రెసిస్టర్ దగ్గర ఏంటి అడిగాడు? కరెంట్ అడిగాడు. ఫర్ ద సర్క్యూట్ షోన్ బిలో. కింద ఇచ్చిన సర్క్యూట్కి 2 ohms దగ్గర ఉన్న కరెంట్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కాదా? అంటే ఇక్కడ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఫస్ట్ ఏమైనా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? చూడండి. ఓకే, ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదేంటమ్మా? వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. అంటే ఈ యొక్క వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దీని యొక్క వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే దీన్ని వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పు వేసామంటే Vx అంటే ఇండికేషన్ తప్పు తీసుకున్నాం. ఓకేనా? నాకు ఈజీగా దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ Vx ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు I వస్తుందన్న ఒక ఐడియా వచ్చింది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఈ యొక్క లూప్లో కేవీఎల్ అనేది అప్లై కేవీఎల్ ఇన్ ద లూప్ చేస్తే అప్పుడు మనకి Vx వాల్యూ వస్తుంది ఇన్ ఫాలోయింగ్ లూప్. ఎలాగా? ఫస్ట్ నేను చెప్పాను కదా, స్టార్టింగ్ నోటేషన్ ఏంటి? మైనస్ 6Vx నెక్స్ట్ ప్లస్ Vx. ఓకేనా? తెలుసు కదా, ప్లస్ Vx ఇది స్టార్టింగ్ నోటేషన్, ఇది నెక్స్ట్ స్టార్టింగ్ నోటేషన్ ప్లస్ 20 volts ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మైనస్ 5Vx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 20. మైనస్ పాజిటివ్. ఓకేనా? Vx ఈజ్ ఈక్వల్స్ టు 20/5. Vx ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 4 volts. వచ్చిందా రాలేదా? Vx ఈజ్ ఈక్వల్స్ టు 4 volts.
దెన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు కరెంట్స్ టు 2 ohms ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు Vx/2 ohms అంటే 4/2 అంటే 2 amperes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వచ్చిందా? ఆప్షన్లో ఇచ్చాడో లేదో ఒకసారి చూడండి. ఓకే, చూద్దాం. 2 amperes ఉంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం. ఏమిచ్చాడు? 2 inductances ఆఫ్ 1 Henry and 3 Henry ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎలాగా? 2 ఇండక్టర్స్ అంట ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయంట. ఓకే, ఫస్ట్ మనం 2 ఇండక్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకుందాం. ఇలాగా ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేంటి? ఒక్కొక్క వాల్యూ 1 Henry ఒకటి, ఇంకోటి 3 Henry. ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ అన్నాడు అంటే ఈక్వివాలెంట్ రిడక్షన్ అడిగాడు. ఓకేనా? ఇక్కడ ఎటువంటి ఇండక్టెన్స్ సెల్ఫ్ మ్యూచువల్ అనే కాన్సెప్టే రాలేదు. అంటే సింపుల్గా ఏదైతే రెసిస్టర్కి వాడుతావో అదే ఫార్ములాని యూజ్ చేయొచ్చు, ఆర్కి ఎల్కి. అదే ఒకవేళ కెపాసిటర్కి అయితే ఆపోజిట్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యారలల్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? ఎల్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రోడక్ట్ L1 into L2 by L1 plus L2. సింపుల్. L1 ఎంత? 1 into 3 by 1 plus 3 ఎంత? 4. ఓకే, అంటే ఆన్సర్ ఎంత? 3/4. L ఈక్వివాలెంట్ ఎంత? 3/4. ఇది హెన్రీస్. అదే సిరీస్లో ఇస్తే రెండు ఎడిషన్ చేయాలి. సింపుల్. సిరీస్లో ఇస్తే L1 plus L2. ఓకేనా? ఇది ఆన్సర్. దెన్ ఇది ఎక్కడ ఉంది? 3/4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్. డాష్ యాజ్ జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. దేనికి జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఉంటుందో చూడమన్నాడు. ఇచ్చిన ఎలిమెంట్స్ ఏమేమమ్మా? కార్బన్, పోర్సిలిన్, అల్యూమినియం, మ్యాంగనీస్. చూడండి, మనకి ఏమీ తెలియదు అంటే ఒకటి ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ వాడండి. మనకి తెలిసిన టెంపరేచర్ కోఎఫిషియంట్స్ ఏంటి? పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ దేనికి ఉంటుందమ్మా? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి ఇందులో ఉంటుంది, కండక్టర్స్లో ఉంటుంది. కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి పాజిటివ్ టెంపరేచర్ ఉంటుంది. నెగిటివ్ వచ్చేటప్పటికి ఇన్సులేటర్స్కి నెగిటివ్ ఉంటుంది, అలాగే సెమీ కండక్టర్స్ కూడా నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్ అనేది ఏ మెటీరియల్? సెమీ కండక్టర్ మెటీరియల్. అంటే దీనికి ఆబ్వియస్లీ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. ఓకే, నెగిటివ్ టెంపరేచర్. పోర్సిలిన్ అనేది ఇన్సులేటర్ మెటీరియల్. మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇన్సులేటర్ కింద వాడతాం పోర్సిలిన్ మెటీరియల్. అందుకే ఇది కూడా నెగిటివ్ టెంపరేచరే ఉంటుంది. అల్యూమినియం వచ్చేటప్పటికి అల్యూమినియం ఇస్ ద బెస్ట్ కండక్టర్. ఓకేనా? ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కండక్టర్నా. దెన్ ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్ టెంపరేచర్. అప్పుడు దీనికి కండక్టర్ కాబట్టి పాజిటివ్ టెంపరేచర్ ఉంటుంది. ఇది మ్యాంగనీస్ తెలియదు కాబట్టి జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకేనా? ఓకే, alloys of manganese as a zero temperature coefficient of resistance ఉంటుంది. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. ఓకే, టుడే 5 క్వశ్చన్స్ కూడా మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో ఉంటుంది. ఓకేనా? ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మనం ముందుకు వద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.